మొన్న ఒక వీడియోలో చెప్పాను నిమ్మకాయ పప్పు చేశాను అని. దానికి కొంతమంది అడిగారు నిమ్మకాయ పప్పు కూడా ఉంటుందా, రెసిపీ షేర్ చేయండి అక్క అని. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కందిపప్పుని నీట్గా కడిగి దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం వేసి 1-2 చొప్పున నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. నేనైతే కందిపప్పు ఉడికేలోపు ఇలా పోపు సామాన్లన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఈజీగా అయిపోతుంది పోపు వేయడం. అలాగే పప్పు చేసినట్టు కూడా అనిపించదు, చాలా సింపుల్గా చేసేయచ్చు అని. కందిపప్పు ఉడికిన తర్వాత మెత్తగా మెదిపేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుని దాంట్లోకి దంచిన వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీళ్ళన్నిటిని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి వేసి కలిపేయాలి. పప్పు కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ రసం పెట్టుకోవాలి. నేనైతే ఒక 2 నిమ్మకాయలు వేసాను, నేను చేసిన క్వాంటిటీకి సరిపోయింది. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఆవకాయ పచ్చడితో తింటే అదిరిపోతుంది. ఇంకా ఈరోజు నేను కట్టుకున్న శారీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. నాకు పర్సనల్గా మెరూన్ కలర్ అంటే అంత ఇష్టం ఉండదు, నాకెందుకో సెట్ అవ్వదు అనిపిస్తుంది. కానీ ఈ శారీ కట్టుకున్న తర్వాత ఒపీనియన్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఈ శారీని రవలి కలెక్షన్స్ 333 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. శారీ అంతా కూడా వీవింగ్ వచ్చి అసలు ఒక ట్రెడిషనల్ వైబ్, అసలు నిజంగా చెప్పాలంటే ఒక పెళ్లి కూతురు శారీ అన్నంత ఫీల్ వచ్చేసింది నాకైతే. వీళ్ళ దగ్గర శారీస్, జ్యువెలరీస్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో దొరుకుతాయి. ఒకసారి వీళ్ళ పేజ్ని విజిట్ చేసి పర్చేస్ చేయండి.